మనం గతంలో చూసాము ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవీ రెడ్డి గారు ఆయన సంస్థలోను అలాగే డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆ సంస్థలోను ఈ అన్అఫీషియల్ రిక్రూట్మెంట్ జరిపి అది కూడా ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళని అర్హత లేని వాళ్ళని అలాగే అవసరం లేని వాళ్ళని దాదాపుగా 1100 మందిని వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కార్యకర్తలు లేదంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు లేదంటే వారికి పర్సనల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పేరోల్స్లో చూపించి వాళ్ళకి నెల నెల జీతాలు వేస్తున్నట్లుగా అలాగే బయట యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇప్పుడు తాజాగా అవే మనకు పెద్ద విస్మయాన్ని కలిగించి ఇలా కూడా జరుగుతుందా అంటే ప్రజాధనాన్ని స్టేట్ ఎక్స్చెక్కర్ మనీని పప్పు బెల్లంలాగా ఎలా పడితే అలా పార్టీకి వాడేసుకోవచ్చా అలాగే సాక్షిలో పనిచేసినటువంటి పనిచేసే వారికి కూడా కొంతమందికి ఈ రకంగా ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి అప్పుడు విన్నాము. సరే వాటి మీద ఎంక్వైరీ జరుగుతుందంటే ఇప్పుడు కొత్తగా అనేది లేదు, అదే పందాలు సేమ్ ఆపరేషను ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కింద ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఆయన కుమారుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ముఖ్యంగా అవినాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు యొక్క సిఫార్సుల మేరకు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలకు అలాగే వారి ఆఫీసుల్లో పనిచేసే వారికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇవ్వటం జరిగింది. దాదాపు 370 ఉద్యోగాలు. అసలు అవసరమే లేదు. ఆ మొత్తం ఏపీఎండిసి 5 ఏళ్ల కాలంలో చేసింది మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి సలియారీ కోల్ ప్రాజెక్ట్ తప్ప ఇంకేమీ చేయలేదు. దానికి సంబంధించి కూడా ఉత్తరాదికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు అక్కడ. ఇక్కడ అవసరం లేకపోయినా కానీ ఒక 370 ఉద్యోగాలు కల్పించారు. సరే ఏంటి సార్ ఇది ఎట్లా చూడాలి? ఇది ఇప్పుడు ఏదో కుంభకోణాలు ఇవన్నీ అంటే ఒక ఎత్తు అయితే ఈ ప్రజాధనాన్ని ఇలాగూ సొంత పార్టీ కోసం లేదంటే కనుక వారి అదేంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల కోసం గతంలో ఎప్పుడు కని విని ఎరగలేదు. మరి ఇటువంటి ఏదో 1-2 అంటే వందల సంఖ్యలో ఇంకా మరి ఎన్ని డిపార్ట్మెంట్లు ఫ్యూచర్లో బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. ఏం చేయబోతున్నది కూటమి ప్రభుత్వం సార్? నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభోదయం. మీరు ఏపీఎండిసి గురించి చెప్తున్నారు. సరే అది ఇవాళ బయటకు వచ్చింది. అంతకుముందు ఫైబర్ నెట్లో 1100 మందిని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాట్సాప్లో పంపిస్తే ఉద్యోగాలు ఇచ్చేశాడు ఆయన గౌతమ్ రెడ్డి గారు. దీనికి కూడా లెటరు దాంట్లో కూడా వాట్సాప్లు జరిగినాయేమో తెలియదు. ఇంకా మీకు విస్తుపోయే విషయం చెప్తా. ఇవాళ పత్రికలో వచ్చింది ఈ నరేగా వర్క్స్ ఉంటాయి కదా, పనికి ఆహార పథకం. అసలు పనులు చేయకుండా వైసీపీ కార్యకర్తల్ని ఆ గ్రామాల్లో పిలిచి వాళ్ళ ఏలు ముద్రలు వేసి పనులు జరగకుండానే బిల్లులు పాస్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళించడం జరిగిందని వాళ్ళ పత్రికల్లో చూశాను. అంతకుముందు సచివాలయంలో కూడా అవసరం లేకపోయినా సరే కొంతమందిని అసెంబ్లీ సిబ్బందిగా వాళ్ళగా నియమించేశాడు ఎవరు అప్పుడు ఉన్నటువంటి స్పీకరు. నేను ఇంకొక విషయం చెప్తా మీకు. అమ్మ ఒడి ఎవరికి వేయాలి సార్? పిల్లలుంటే తల్లి అకౌంట్లో వేస్తా అని చెప్పారు. పిల్లలు లేకపోయినా వాళ్ళ పిల్లలు చదవకపోయినా వైసీపీ కార్యకర్తలకు మాత్రం అమ్మ ఒడిలో పేర్లు వచ్చినాయని చెప్పి వెరిఫికేషన్లో వచ్చింది. ఇకపోతే ఈ వాలంటీర్లు ఎవరు సార్? ఈ 2.5 లక్షల మంది వాలంటీర్ని ఎందుకు రిక్రూట్ చేశాడు? నెలకి 5,000, మళ్ళీ 6 నెలలకి ఏదో వజ్రాలని రత్నాలని బిడుదలేసి ఒక్కొక్కళ్ళకి 10,000, 15,000, 25,000 అప్పు చెప్పాడు. ఇక సాక్షిలో పనిచేసే వాళ్ళకు కూడా నేరుగా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి వెలుగులోకి వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని కాదు, ఆయనది ఒకటే సిద్ధాంతం. నాకు దొరికింది నేను దోచుకుంటా, మీకు దొరికింది మీరు దోచుకోండి. అది గనులా, అది మద్యమా, అది నరేగానా,
అది ఎన్ఎండిసియా ఏదైనా సరే అందరూ దోచుకోవాలా, మీకిది మాకిది పద్ధతిలో. అసలు ఇంకో విషయం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ నుండి ఎస్పీ వరకు, ఆర్ఐ నుండి కలెక్టర్ వరకు కూడా డబ్బులు ఇచ్చారంట ఎన్నికల్లో అక్రమాలు చేయమని, దొంగ ఓటర్లను చేర్చమని, తెలుగుదేశం జనసేన ఓట్లు తీసేయమని, ఎన్ని రకాల అక్రమాలు, ఎంత దోపిడీ. ఎక్కడో ఫారిన్ లో ఉండేటువంటి వ్యక్తికి రాష్ట్ర సలహాదారు, హైదరాబాద్ లో ఉండే 60 మందికి రాష్ట్ర సలహాదారులు. చూశాం కదా 480 కోట్లు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి 160 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒక సజ్జలకే. కాబట్టి కాదేది కవితకి అనర్హం, ఎన్నెందు ఎతికి చూసినా అవినీతిమయం అనేటువంటి పద్ధతిలో నడిచింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు జనం విస్తుపోతా ఉన్నారు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటే. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏకంగా ఫారెస్ట్ భూమినే 104 ఎకరాలు ఆక్రమించుకొని 6 కిలోమీటర్లు రోడ్డు వేసుకొని 3 అంతస్తుల బిల్డింగ్ అడవిలో సార్, అడవిలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని, ఎందుకు కట్టుకున్నారంటే మా మేకలు గొర్రెలు గేదెలు కాసేవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక 65 ఎకరాలు, ఆయన ఒక బిల్డింగ్. ఇక జగన్మోహన్ రెడ్డి గారిది ఎన్ని ఆస్తులు ఏంటి ఆ కథ. బెంగళూరులో 33 ఎకరాల్లో ప్యాలెస్, ఇడుపుల పాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ప్యాలెస్లు మనకు తెలియదు. మళ్ళీ ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్. మరి ఈయన సమర్థించే వాళ్ళు ఏ రకంగా సమర్థిస్తున్నారు? ఆత్మ పరిశీలన అయినా లేదా? ఇది ప్రభుత్వ సొమ్ము కదా, ఇలా అడ్డగోలుగా దోచిపెట్టేశాడే, ఇది మన సొమ్ము కదా, పనులు లేకపోయినా సరే ఆ ఫైబర్ నెట్ రఫీ గారు కనెక్షన్ నుంచి మీరు అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది సార్? 8 నెలలు అయింది. ఇప్పుడు ఈ గనుల శాఖకి మినిస్టర్ ఉంటారు కదా, మరి 8 నెలల పాటు మీరెందుకు వెలికి తీయలేదు? లేదా మీరు వెలికి తీసేమన్నా మీడియాకి ఏమన్నా లీక్ ఇచ్చారా? అసలు మీ దగ్గర నుంచి కదా చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఆయన 8 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఓకే. 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కాడు, సరే. ఒక 2 లక్షల కోట్లు వడ్డీలు కట్టాడు అనుకున్నాం. మిగతా డబ్బులు ఏం చేశాడు? అసలు ట్రెజరీకి సంబంధం లేకుండానే డబ్బులు వాడేశాడు 48,000 కోట్లు అని చెప్పి కాగే ఇచ్చేసింది కదా రిపోర్టు. ఒక దిక్కు దివాణం లేనటువంటి పరిపాలన. మళ్ళీ ఆయన అంటాడు, నేను మళ్ళీ నాది 2O వస్తుంది, అప్పుడు అసలు ఇక కార్యకర్తల్ని బాగా ఇప్పుడు ఎందుకు చూసుకోలేదు? కార్యకర్తలు కూడా దొరికిన కాడికి దోచుకున్నారు. ఈయన ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. ప్రతి కార్యకర్త హ్యాపీగా దోచుకున్నాడు, అందులో ఏం సందేహం లేదు. ఎవడైనా దరిద్రుడు దోచుకొని ఉండకపోతే ఇక వాడిని మనం ఏం చేయలేం. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, ఎందుకు సార్ అంత సిబ్బంది? పంచాయతీ ఆఫీస్ ఉంది, అందులో సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కేంద్ర రాష్ట్ర పథకాలన్నీ కూడా పంచాయతీ ఆఫీస్ ద్వారానే, పంచాయతీ సిబ్బంది ద్వారానే ప్రతి ఇంటికి చేస్తున్నారు. వాళ్ళు కుల జనగణన కూడా చేశారు వాళ్ళే, అక్కడ ఉండేటువంటి స్టాఫ్. ఈయన ఏకంగా 1,25,000 మందిని ఆ సచివాలయాల పేరు మీద డబ్బు, అందులో సిబ్బంది, వీళ్ళు కాకుండా వాలంటీర్లు. అసలు ఏంటో ఆ పరిపాలన ఏంటో, ఆ పద్ధతి ఏంటో. అసలు ఇంత దారుణమైనటువంటి దోపిడీ కానీ, ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కానీ
నేను చేశానే, అందుకనే కదా నన్ను ఓడించారనేటువంటి ఆత్మవిమర్శ లేదు ఆ పెద్ద మనిషికి. మళ్ళీ నేను వస్తా, 30 సంవత్సరాలు ఉంటా, 7 సంవత్సరాలు దాటి ఉన్నా సరే ఈడ్చుకొస్తా. అసలు ఏంటి సార్ ఆ మాటలేంటి? నేను నా ఇంట్లో అవునండి 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 ఎందుకనరు? ఇప్పుడు 5 సంవత్సరాలు వారికి ఇచ్చారు, పరిపాలన చేశారు, ఇప్పుడు మీకు ఇచ్చారు, మీరు పరిపాలన చేయండి. మళ్ళీ గత 5 సంవత్సరాలు అన్ని తవ్వుతా కూర్చుంటానంటే ఎస్ మేము వస్తాము, ఎక్కడున్నా లాక్కొస్తాము. మీరు మీరు 2024 నుంచి చూడండి, 2019, 24 మధ్య మీకే సంబంధం? అది ఆయన ఆలోచన. అంటే నేను అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు సంబంధం లేదంటున్నాడు ఆయన. అది తప్పు ఒప్పో అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది, నా పైన నాది అయిపోయింది, మీది మీరు కానివ్వండి. నా దాంట్లో నేనేం చేశానో దాంట్లో ఏలెట్టితే లాక్కొస్తా. ఇది అంటే నాకు అర్థం కాదు. మేము కూడా 14 నుంచి 24 దాకా చేసాం, అదే 19 దాకా చేసాం. అతను భూతద్దాలు వేసి ఎతికాడు, ఎక్కడ కూడా ఏ అవినీతి ప్రూవ్ చేయలేకపోయాడు కదా. రింగ్ రోడ్డు నిర్మాణమే లేదు, ఆ ఎలైన్మెంట్ శాంక్షనే కాలేదు, 1 ఎకరం భూమే కొనలేదు, దాంట్లో ఏదో అవినీతి జరిగిందని కేసు. ఏమండి, అంతకుముందు ఉచితంగా చంద్రబాబు నాయుడు ఇసుక ఇచ్చాడు, ఆ ఇసుక ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పి ఒక కేసు పెట్టారు. ఇప్పుడు రేపు కూడా పెడతారు మరి. కాదు అన్ని అది తెలుసు కూడా మళ్ళీ ఇప్పుడు ఉచిత ఇసుక విధానం పెట్టారు. అఫ్ కోర్స్ అక్రమాలు జరగకుండా ఆపడం మీ ఎవరి వల్ల కాదు కాబట్టి రేపు వస్తే మళ్ళీ దీని మీద కూడా కేసు పెడతారు. మరి రెడీనా? మీకు నేను 100 రూపాయల స్టాంప్ మీద రాసి ఇవ్వమంటే రాసిస్తా, లేదా 10 మీద రాసిస్తా. 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు, ఏదో పక్క రాష్ట్రంలో సంగతి నాకు తెలియదు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆ పాలన కోరుకోరు. ఇప్పుడు మమ్మల్ని దించితే వేరే వాళ్ళు ఎవరైనా కోరుకుంటారేమో కానీ మా పాలన బాగాలేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వస్తారు. కానీ పోనీలేండి ఒక కాదు చెవులో పరిపాలన కొద్దిగా అమృతం సార్. ఒక్క నిమిషం సార్, పోనీలేండి స్పోర్టివ్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ ఉంది, అక్కడ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ లేకపోవటమే ఇష్టారాజ్యం అయిపోయింది, బైపోలార్ అయిపోయింది. అయితే మీరు లేదంటే వారు. కాబట్టి మీరు అన్నట్లుగా నిజంగా కనుక ఆ రకమైన వాతావరణం ఉంటే మంచిదే. ఓకే, ఒక నిమిషం సార్ వస్తా. ఓకే రైట్, మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఇస్తే ఓకే, కానీ నేను గఫూర్ గారు చెప్తే నమ్ముతాను. ఎందుకంటే ఆయన చాలా సార్లు ఎలక్షన్స్ ముందు ఆయన రిజల్ట్ ముందే చెప్పారు కాబట్టి. గఫూర్ గారు మాట్లాడే ముందు ఒక నిమిషం, ఆయన నాకేదో 40% ఓట్లు వచ్చేసినాయి, ఇవన్నీ అలాగే ఉన్నాయి, వాళ్ళందరూ నాతోనే ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు 3 శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ పెట్టొచ్చుగా. మరి పోటీ పెట్టే డబ్బులు లేవా? కార్యకర్తలు లేరా? ఆ 40% ఓట్లు పోటీ చేయవచ్చు కదా. పారిపోయాడు, ఏంటేంటో మాట్లాడతాడు. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటే క్రైటీరియా కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కుంభకోణాల సంగతి నిగ్గు తేల్చండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది ఒక కలగా పెట్టుకొని గ్రూప్స్ అని లేకపోతే అవన్నీ సివిల్స్ అని చెప్పేసి రాసి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి వారి టైం వేస్ట్ చేసుకొని సంపాదించుకొని అప్పుడు తీసుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి శాలరీస్. ఇది ఎక్కడ పద్ధతి అండి బాబు? అసలు నువ్వు పని చేయకుండానే గవర్నమెంట్ దగ్గర నుండి శాలరీలు తీసుకుంటాం అనేది ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, ఒకవేళ ఇదే నిజమైతే. ఓకే, వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కోటేశ్వర గారు, ఈ కథనాన్ని కూడా మరో కథనంలాగా చూడాలి. నెట్ లో 1100 మందిని అవసరం లేకుండా తీసుకున్నారని విన్నాం. అయితే ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే మనకి కొన్ని రివీల్ చేస్తారు. 2019 వరకు అదే ఫైబర్ నెట్ లో. సార్ మళ్ళీ వస్తాను సార్ రఫీ గారు, మీరు ప్లీజ్. కొంతమందిని తొలగించారు కదా సార్. ఇప్పుడు 100 మంది అవసరమైన చోట 1100 మందిని పెట్టుకున్నారు. రైట్, అలాగని చెప్పేసి ఇప్పుడు ఉన్న పలంగా తీసేయడం కూడా భావ్యం కాదు. వాళ్ళలో ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమన్నా ఉంటే పద్ధతిగా ఉంటే కనుక వాళ్ళు వాడుకోవచ్చు. రైట్, ఓకే సార్. కోటేశ్వర గారు, ఇప్పుడు ఇది మైనింగ్ డిపార్ట్మెంట్, అంటే ఇక ఎన్ని డిపార్ట్మెంట్లు ఈ రకంగా చేశారనేది
అసలు నంబర్ చూస్తుంటే సార్ మొత్తం 370లో ఒక 140 తండ్రి కొడుకులు ఇద్దరు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి గారు, ఒక 60 ఏమో రవినాష్ రెడ్డి గారు. ఇక మిగిలిన ఒక 170 వచ్చేసరికేమో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంటే ఆయన ఒక 25 సిఫార్సులు, ఓఎస్డీల దగ్గర నుంచి ఒక 25, అలాగే ఆఖరికి అదాని పిఆర్ఓ ఒకడు సీఎంఓ ఆఫీసుగా అక్కడే కూర్చునేవాడు అంట. మరి తెల్లారి లేచిన దగ్గర నుంచి మరి ఏం పిఆర్ఓ చేసేవాడు, అతని పేరు అంజిరెడ్డి అంటే, ఆయన కూడా ఒక 2 పోస్టులు సిఫారసు చేశారట. రెండేంటంటే ఇక్కడ వీరందరికీ కూడా ఆఖరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా సరిగా లేవని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హేమంత్ రెడ్డి అన్న అతనికి 70,000 రూపాయలు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో. అలాగే యారా ప్రశాంత్ అన్న ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కి అతను ఇంటర్మీడియట్ చదివాడంట, అతనికి సేమ్ అసిస్టెంట్ మేనేజర్ హోదాలో 70,000 రూపాయలు. ఎలా చూడాలి సార్ ఇది? అంటే ఇవన్నీ కథనాలుగానే చూడాలా, లేదంటే వీటి మీద ఏమైనా యాక్షన్స్ ఉంటాయి? అయినా ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఇది తెలుసుకోవడానికి? ఇవన్నీ కూడా కార్పొరేషన్స్ లో జరిగినటువంటి అక్రమాలుగా మనకి కనిపిస్తూ ఉంది. అది మరి ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వము కొత్త కార్పొరేషన్స్ ని కొన్నిటిని ఏర్పాటు చేసింది, లేదా పాత కార్పొరేషన్స్ వాటి గురించి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నారు. మరి ఈ సమీక్షల్లో ఏమి తేలింది? ఇప్పుడు ఇది కూడా మనం చర్చించుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి అంశం ఇది. సరే, పత్రికలైనా ఇవ్వచ్చు, లేకపోతే చేయొచ్చు, కానీ సమగ్రమైనటువంటి విచారణ కానీ లేదా దానికి సంబంధించినటువంటి లోతుగా పరిశీలన కానీ జరగటం లేదనేటువంటిది నాకు అనిపిస్తా ఉంది. అందుకని ఇప్పటికైనా గతంలో ఉన్నటువంటి ప్రతి కార్పొరేషన్ ఇలాంటి ఆడ్హాక్ నియమాలకి లేకపోతే ఇటువంటి వాటికి పాల్పడినటన్నింటి మీద విచారణ జరపడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి అనేటువంటిది ప్రశ్న. రెండోది, ఈ అనుభవాన్ని చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా అనేక కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసింది, దానికి సిబ్బంది ఇట్లాంటివన్నీ చేసింది. ఇటువంటి వాటిల్లో కూడా ఇదే విధమైనటువంటి అక్రమాలు జరిగేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అయితే దాన్ని వాళ్ళు చేస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం, కానీ చేయడానికైతే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇలాంటి కార్పొరేషన్స్ కి సిబ్బంది నియామకాలకు సంబంధించి ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా ఈ అనుభవాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. రెండోది, ఇటువంటి అక్రమాల మీద చర్య తీసుకుంటారు, ఎంతకాలం విచారణ జరుపుతారు? అదేమి కొన్ని రోజుల్లోనే ఇవాళ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి సమాచార వ్యవస్థ లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎలాంటి నియామకాలు చేశారు, ఎవరు చేశారు, ఎట్లా చేశారు కార్పొరేషన్స్ లో లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో అనేటువంటిది తెలుసుకోవడానికి ఇన్ని నెలలు అవసరమా? ఎందుకంటే ఇట్లా ఈ విధమైనటువంటి దుర్వినియోగం చేశారని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ కూడా పదే చెప్తూనే ఉన్నారు. కానీ యాక్షన్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. అలాంటి యాక్షన్ సరిగ్గా లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, గఫూర్ గారు సార్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ చూస్తుంటే. ఓ సొమ్ము వచ్చేసేమో మన సొమ్ము, అంటే ప్రజల సొమ్ము ఖజానా నుంచి. సరే, ఏమన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు, సరే ఏదో రికమెండేషన్లు ఉంటాయి అంటే అనుకోవచ్చు. అసలు ఆఫీస్కే రాని వాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళ ఆఫీసులో సొంత ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రజల సొమ్ము చెల్లించడం ఏంటో చాలా విడ్డూరంగా ఉంది. ఇలా కూడా జరుగుతాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యంగా ఉంది. నమ్మబుద్ధి కానిటువంటి ఇది, కానీ అక్కడ చూస్తుంటేనేమో వాస్తవంగా కనపడుతుంది. కార్పొరేషన్ చైర్మన్లు బయటకు వస్తున్నారు, చెప్తున్నారు. సురేష్ గారు, మీకు ఆందోళన ఉంది, నాకు ఆందోళన ఉంది. మీకు నాకు ఆందోళన ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి? మనకి బీపీ పెరుగుతుంది. ఏమిటి ఇంత అరాచకం అని. యాక్చువల్గా ఆందోళన ఎవరికి ఉండాలా? బాధ్యత ఉండేటువంటి వాళ్ళు, ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళకు ఉండాలా. మరి ఇప్పుడు న్యాయంగా అయితే ఇవన్నీ ఇంత టైం పట్టాల్సిన పని లేదండి.
3 monthsలో మొత్తం ఎక్కడెక్కడ ఎక్సెస్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నారు, ఇవన్నీ తేలిపోయి లెక్కలే కదండి. ఇవేమి దాచుకుంటే దాగేది కాదు కదా లెక్కలు. కాబట్టి ఒక ఇద్దరినో ముగ్గురునో కూర్చోబెట్టి రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఇస్తారు. ఇప్పుడు జీవి రెడ్డి బయట పెడితే కానీ ఫైబర్ నెట్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు ఈరోజు సరే పత్రికల్లో వచ్చింది ఇది పెద్దిరెడ్డి రామచంద్ర ఇలాకాలో జరిగిందని. ఇంకా ఏ రెడ్డి ఇలాకాలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఎందుకు నాన్ సీరియస్గా ఉంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఇదొక దుర్వినియోగం. 370 మందిని పెట్టుకున్నారు, అర్హత లేదు, అవసరము లేదు. ఒకవేళ ఖనిజాభివృద్ధి సంస్థకు అవసరం ఉంది, దానికోసం రిక్రూట్ చేసుకున్నారనుకుంటే ఏదైనా యాక్టివిటీ అని ఉండాలి కదా. ఇదిగో ఫలాని కొత్తగా ఇండస్ట్రీ పెట్టినారు, ఫలాని మైన్స్ తీసుకున్నారు, ఇట్లా ఏమన్నా ఉండాలా? ఏమీ లేవు. అదొక ఛత్తీస్గఢ్లోనే ఎక్కడో ఒక బొగ్గు అన్నీ తీసుకున్నారు. అది కూడా పెద్ద వయబుల్ కాదని తెలిసింది. దానికి కూడా ఏదో వేరే వేరే సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఓ ఫ్రాడ్ అండి. ఎంప్లాయ్మెంట్లో ఫ్రాడ్, ఇసుకలో ఫ్రాడ్. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర ఆయనే బాధ్యుడు ఇసుకకు. దాంట్లో ఫ్రాడ్. అసలు కంపెనీ నామినేషన్ లేని కంపెనీల పేరుతో తీసుకొని ఆ జనతా ఏది జేపీ ఇన్ఫా అనే పేరుతో తీసుకొని ఇంకోటి ప్రతిమానం ఏదో కంపెనీ, వాళ్ళు గవర్నమెంట్కి ఏం కట్టలేదు, ఎమ్మెల్యేలు దోచుకున్నారు అనేది ఫ్యాక్టు. అట్లాగే ఇప్పుడు క్వార్జెట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం నెల్లూరు గిల్లూరు అంతా కొల్లగొట్టినాడు, పత్రికల్లో వస్తుంది. క్వార్జెట్ కొల్లగొట్టినారు, గ్రానైట్ కొల్లగొట్టినారు, బాక్సైట్ కోసం అదాని అక్కడే కూర్చున్నాడు. మరి ఇవన్నీ కూడా తెలుసున్నప్పుడు ఇసుక కొల్లగొట్టినారు, మనుషుల్ని పెట్టుకున్నారు, డబ్బులు కూడా ఎత్తుకొని పోయింటారు. అంటే ఇంత అరాచకంగా జరిగిందనేది తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం కదలడం లేదంటే మరి ఏమైనా ఈ నమూనా మాకు కూడా పనికొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఏమైనా ఉన్నారా? లేదు, ఇవన్నీ బయట పెడితే ఎందుకులే అనవసరము సర్దుకొని పోదామని ఏమన్నా అనుకుంటున్నారా? లేదు ఇంకేమైనా ఒత్తిళ్ళు వాళ్ళ మీద ఉన్నాయా ఈ ఫ్రాడ్లన్నీ బయట పెట్టొద్దని? ఇప్పుడు శ్వేతపత్రాలు ప్రచురించినారు. శ్వేతపత్రాల మీద చర్యలు ఏమున్నాయండి? ఏం చర్యలు లేవు. ఆడ మదనపల్లిలో ఫైళ్ళు కాల్చినారు, ఓ హెలికాప్టర్ మీద పోయి తేల్చేస్తామన్నారు. 3 రోజులు కూర్చొని వందలాది మందిని ఫిర్యాదులు తీసుకున్నారు. ఏమైందండి? ఇట్లాగే మన తాడేపల్లిలో కూడా ఫైళ్ళు కాల్చేసినారని ఒక ఆరోపణ వచ్చి సిఐడి ఆఫీస్లోనే ఎక్కడో, దాని మీద ఏం లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓ జర్నలిస్ట్గా సురేష్ గారికి ఆవేదన ఉంది, ప్రజా రిప్రజెంటేటివ్ అంటే ప్రజాప్రతినిధి అధికారికంగా ఎన్నుకోకపోయినా మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీగా ప్రజల పట్ల బాధ్యత ఉండేటువంటి వాళ్ళకు మాకు ఆవేదన ఉంది. కోటేశ్వరరావు గారికి ఒక జర్నలిస్ట్గా, నిజాయితీ గల జర్నలిస్ట్గా ఆయనకు ఆవేదన ఉంది. గవర్నమెంట్ మాత్రం 8 నెలలు అయిపోయిందండి. ఇంకో 3-4 నెలల తర్వాత ఏ కుంభకోణం అన్నా ప్రజలు నమ్మరండి. నేను చెప్తున్నాను నేను రఫీ గారికి. ఎందుకంటే 1 year తర్వాత మీరు కుంభకోణం అంటే ముఖం మీద వస్తారు ఏం చేసినారా మీరు అని. కాబట్టి మీరు తేల్చేదేదో తేల్చేసి చర్యలు తీసుకుంటే మీ మీద నమ్మకం వస్తుంది. లేదు అంటే మీ ఇష్టం దానికి. ఎందుకంటే మీరే చేయాలా, ప్రజలు మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేయలేదనుకోండి, సో కుమ్మక్క అయిపోయినారు అనేది నాకు. ఎందుకంటే కాకినాడ పోర్టుది మన మనోహర్ పోయి కొన్ని లెక్కలు అవన్నీ తీసినాడు. నాకు 2వ రోజు ఓ మిత్రుడు చెప్పాడు, నాకు సర్దుబాటు అయిపోయింది సార్ అని. నిజం అబద్ధమో నాకు తెలియదు. ఇంక మళ్ళీ కాకినాడ పోర్టు బియ్యం కనపడడంలే ఎక్కడ. కాబట్టి ప్రజలు పెట్టినటువంటి విశ్వాసాన్ని నిలుపుకుంటారా లేదా అనేది కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. అందుకోసం నా పాయింట్ ఏమంటే, ఎక్కడ ఈ ఎంప్లాయ్మెంటు ఇల్లిజిటిమేట్గా అంటే చట్ట విరుద్ధంగా జరిగిందో చర్యలు ఉండాలా. మరి 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినారు అంటే ఎవరు జవాబుదారు? దీనికి ఎవరు డబ్బది వసూలు చేయాలా, మరి ఏం చేయాలా అనేది ఆలోచించాలా. అందులో అవసరం లేని ఉద్యోగాలు అవి. జీవి రెడ్డి గారు చెప్పారు ఫైబర్ నెట్లో అవసరమే లేదు, మొత్తం లాసెస్లో మునిగిపోతుంటే వీళ్ళు పైనుంచి మళ్ళీ లాస్ చేసినారు దాన్ని. ఎండిసి కూడా అంతేనండి. ఇప్పుడు కోరుముట్ల శ్రీనివాసులు ఆయన 20 మందిని యథాశక్తి ఆయన ఎక్కిచ్చాడు. ఆయన మొత్తం
వెరైటీస్ ఉంది కాబట్టి ఇదంతా నాది, ఏపీఎండిసి అంతా నాది అనుకుంటుంటాడు. అవినాష్ రెడ్డి లేదా సీఎం పేషి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళకేమన్నా రాసి ఇచ్చేసినారా? అది ఇది చాలా దుర్మార్గం అండి. వీళ్ళేమంటే ఎక్స్పోజ్ చేసి వీళ్ళ మీద అట్లా వదిలేస్తే జనం అనుకుంటున్నారు. జనం అట్లా అనుకోరండి. ఎక్స్పోజ్ చేసిన తర్వాత, అవినీతి జరిగిన తర్వాత, చట్టవిరుద్ధమైన చర్యలు జరిగిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళు అకౌంటబుల్ అవుతారు. ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. మీరు చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని కూడా ఆ కోలం లెక్క కడతారని గుర్తుపెట్టుకుంటే మంచిది కూటమి ప్రభుత్వం. ఓకే, వాజీ గారు సార్, am I audible? యా, ఇది నెలకి 1.5 కోట్ల రూపాయల చొప్పున ఏదైతే అవసరం లేనటువంటి ఈ నియామకాలకి 5 సంవత్సరాలకి 90 కోట్ల పైచీలకు అంటున్నారు. సరే, వాటిలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక ఆయన అయితే పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఆఫీస్లోనే పనిచేస్తారంట, తేజస్ రెడ్డి గారు, ఆయనకి 70,000. ఇక్కడ నాకు ఒకటి కనపడుతుంది, 70,000 అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు సార్ నేను విన్నది. ఇక్కడ కూడా ఒక మంచి ఫార్మాట్ పెట్టుకున్నట్టున్నారు, అడ్డగోలుగా ఇచ్చినట్లేదు, ఏదో పద్ధతి ప్రకారం చేసినట్టున్నారు. ఏది డిజిటల్ కార్పొరేషన్లో కొంతమంది జర్నలిస్టులకి, లేకపోతే బయట యూట్యూబ్ ఛానల్స్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి, లేదంటే కనుక జీవీ రెడ్డి గారు చెప్పినట్లు ఫైబర్ నెట్లోకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో కూడా కొన్ని క్యాడర్స్ క్రియేట్ చేశారండి. దాంట్లో 70,000 అక్కడ కూడా ఈ 70 ఫిగర్ కనపడింది. కాబట్టి కొంత ఎనాలజీ అనమాట, అంటే కొద్దిగా మ్యాచింగ్ కనపడుతుంది. ఓహో రైట్, అయితే వీళ్ళు 70 కొంతమందికి, లక్షల్లో కొంతమంది కానీ ఇచ్చారని చెప్పేసి, లక్షల్లో కూడా ఇచ్చారట. కానీ ఈరోజు వచ్చినటువంటి కథనంలో ఎక్కువ అందరికీ కూడా అసిస్టెంట్ మేనేజర్లు ఇచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్లేదు, కానీ 70,000 ఇస్తారు, మీరు ఎక్కడున్నా కానీ ఇంటికి వస్తాయి అన్నట్టు అన్న రీతిలో కనపడుతుంది. ఎలా చూడాలి సార్ ఇది? సురేష్ గారు, ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. 9 మంది సిఫార్సులు, 370 మంది ఎంప్లాయ్మెంట్, 90 కోట్ల రూపాయల అవినీతి. ఇదేమైనా పెద్ద విశేషమైన కేసు ఏముందండి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క చిట్టాలో ఇది ఒక చాలా చిన్నది. ఇది అంత పెద్ద మనం భూతద్దంలో చూడాల్సిన పని లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇసుక ద్వారా 40,000 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అవినీతి జరిగింది అని ప్రత్యక్షంగా ఆ రోజు మరి మే 20వ తేదీ 2021లో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు ఆ ఎలిగేషన్ మీద. 69 క్వారీల్ని, సస్పెక్టబుల్ క్వారీస్, ఆ క్వారీస్ ద్వారా అవినీతి జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండ్ ఆయన కొడుకు, తండ్రి కొడుకుల అవినీతి మేనేజ్మెంట్ లో భాగంగా జరిగింది అని తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. మరి దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద కేసా అండి? ఇది పెద్ద పెద్ద ఆరోపణ, పెద్ద తీవ్రమైన ఆరోపణ కాదు. ఇది చాలా వెరీ సింపుల్. వాళ్ళ దృష్టిలో ప్రజాధనాన్ని తీవ్రంగా దోపిడీ చేశారు అనే దానికి చిన్న వాళ్ళ సామ్రాజ్యమే ఒక పెద్ద అవినీతి సామ్రాజ్యం. తండ్రి కొడుకుల యొక్క విశృంఖలమైన వాళ్ళ అడ్మినిస్ట్రేషను, అనేక శాఖల మీద పట్టు, మరి అడ్డొచ్చిన వాళ్ళ మీద దాడులు, దళితుల మీద ఎన్ని రకాలుగా దాడులు జరిగినాయి. సాక్షాత్ ఒక జడ్జి మీద దాడి, అట్లాగే ఇంకా రకరకాల సామాన్యుల మీద, దళితుల మీద దాడులు, ఎదురు మాట్లాడిన వాళ్ళని అణిచేయటం, ఇవన్నీ కూడా అనేక రకాల అరాచకాలు ఆ 5 ఏళ్ల కాలంలో మరి చిత్తూరు డాన్ గా పేరు పొందిన ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఏం జరిగింది దాని తర్వాత? ఆ క్వారీలు ఏమైపోయినాయి? అట్లాగే జయప్రకాష్ వెంచర్స్, జేపీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా, అతను ఆ జయప్రకాష్ వెంచర్స్ కంపెనీ 1890 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా 100 చిల్లర ఎంతో కట్టాడు, ఇంకా 800 కోట్లు బాకీ ఉన్నారని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన దాని మీద ప్రోబ్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏమైపోయింది ఆ జేపీ కంపెనీ? ఇప్పుడు ఎక్కడుంది? దాని మీద కేసు ఏమైంది? ఆ 800 కోట్లు రికవరీ చేశారా లేదా? ఇవన్నీ చాలా ప్రశ్నలు. ఈ 90 కోట్ల రూపాయల అవినీతి, ఇట్లాంటి మీరు తవ్వుకుంటా వెళ్తే ఈ అక్రమ నియామకాలు, అవసరం లేని నియామకాలు రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల కాలంలో ప్రతి శాఖలో జరిగినాయి. నాట్ ఓన్లీ
నాట్ ఓన్లీ ఫైబర్ నెట్, నాట్ ఓన్లీ మరి ఈయన యొక్క మైనింగ్ శాఖ ఏపీఎండిసి కానీ మైనింగ్ శాఖలో మాత్రమే కాదండి, దాదాపు మీరు తవ్వుకుంటూ వెళ్తే చాలా శాఖల్లో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారా సహకరించిన బ్యాచ్, సోషల్ మీడియా గ్యాంగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మనం ఎలిగేషన్ లో మాట్లాడుకుంటున్న పెద్దిరెడ్డి గారి మొత్తం అనుచరగణమే వాళ్ళందరూ కూడా 70,000 జీతంతో అపాయింట్మెంట్, మరి అనాధికారిక అపాయింట్మెంట్, అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. వాళ్ళకి సైడ్ ఇన్కమ్ గా ఒక 70,000 నీకు తీసుకోరా నాయన, వాడుకో, ఖర్చులకు ఉంటాయి నెలవారీ ఖర్చులకి అని వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్లుగా, మరి మేనేజర్లుగా ఇంకో రకాల పోస్టులు క్రియేట్ చేసి పని లేదు పాట లేదు ఊరికి అందరికీ నెల జీతాలు ఇప్పించడం, ఈ రకంగా చాలా జరిగినాయి. ఎలా బయటకు తీస్తారు వీటిని? ఎప్పుడు వరకు అవుతుంది? సాధ్యపడుతుంది అసలు బయటకు తీయటం? శిక్షించడం సాధ్యపడదు, వాటిని తవ్వి తీయటం సాధ్యపడదు. అలా చేసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లు సరిపోదు, పరిపాలన గాలిలోకి ఎగిరిపోద్ది. ఇంకా ఈ ఎలిగేషన్స్ తోనే కాలక్షేపం జరుగుతూ ఉంటుంది 5 ఏళ్లు కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్న అటవీ శాఖ భూములు మనం మాట్లాడుకున్నాం. ఆయన 23 ఎకరాలు కొనుక్కొని 74 ఎకరాలు క్లెయిమ్ చేసుకొని రోడ్లు కట్టుకొని బంగ్లాలు కట్టుకొని రకరకాలుగా చేసిన ఉదంతం చూసాం మనం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని కోట కట్టుకొని మరి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటూ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడితే మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వదిలేస్తారా? ఇంకా ఎన్నాళ్ళు చూస్తా కూర్చుంటారు? ఇంకా ఎన్ని రావాలి బయటికి? ఇది సామాన్యుడికి అడిగే ప్రశ్న. అలిగేషన్స్ వస్తున్నాయి బయటికి, ప్రజలు కూడా చూసి విసిగిపోతా ఉన్నారు. విని ఏం ఇట్లా చెప్తా ఉంటారులే, ఇంకేం జరగదు, వీళ్ళేం చేయలేరు వాళ్ళని. ఎందుకు భయపడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి? చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా? ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఆయన స్వయంగా ఆ జిల్లా వేసే ముఖ్యమంత్రి గారు, ఈయన భాగవతం ఆయనకు తెలీదా? A to Z తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. పెద్దిరెడ్డి గారి కదలికలేంటి, మైండ్ సెట్ ఏంటి, వ్యాపకాలేంటి, వ్యాపారాలేంటి అన్నీ తెలుసు. అయినా కానీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం మిన్నకుండా ఉండటం ఏంటి? ఇక ఇది పొలిటికల్ ప్రచారం అయిపోతుంది. రాజకీయంగా ఏదో ఆరోపణలు చేస్తున్నారు తప్పించి ఏమీ లేదు అక్కడ అనే స్థితికి ప్రజలు కానివ్వండి, సమాజం కానివ్వండి వచ్చేంత వరకు కూడా ఉపేక్షించడం ఎందుకు? తీవ్రమైన యాక్షన్స్ ఎందుకుండవు? ఇంకొక ప్రశ్న, ఇందాక రఫీ గారు ఆయన మాటల్లో చెప్పారు, ఆయన ఏంటి వాలంటీర్ల విషయం మాట్లాడారు. వాలంటీర్ల విషయంలో నేను రఫీ గారి అభిప్రాయాలతో నేను ఖండిస్తున్నాను, ఏకీభవించుతున్నాను. ఎందుకంటే వాలంటీర్లు ఎందుకు పెట్టారు, అవసరం ఏంటి, అనవసరం అన్నట్టు మాట్లాడారు. వాలంటీర్లు వారు చేసే సర్వీస్ వాళ్ళు చేశారు 5,000 రూపాయల దీనికి, దానికి మీరు 10,000 ఇస్తామన్నారు. పాపం ఆశలు పెట్టుకున్నారు 1,00,000 మంది. తర్వాత వాళ్ళని మొన్న వరద బాధితులకి సహాయార్థం కూడా వాడుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఏం చేయాలి? వాళ్ళని అనవసరం మాట్లాడొద్దు. వాళ్ళు చేసే సర్వీస్ చేశారు, చిన్న జీవితాలు, కొద్ది జీవితాలు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో కూటమి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. వాలంటీర్లకు మీరు ఇచ్చిన హామీ 10,000 జీతం, వాళ్ళకి మళ్ళీ ఉపాధి ఇవ్వటం, ఇంకో ఏదో చేసి వాళ్ళ ఆశల్ని బతకనీయండి. వాళ్ళు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. దాంట్లో ఎవరన్నా అవినీతి పరుల్లో పనికిరాని పక్కన పడేయండి. పనికొచ్చే వాళ్ళని తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తే మీ ప్రభుత్వానికి కూడా గౌరవం ఉంటుంది, మాట నిలబెట్టుకున్న అభిప్రాయం కలుగుతుంది జనానికి. కాబట్టి ఏంటంటే ఇలాంటివి కాదండి, మనం ఇట్లాంటి అవినీతి పాములు, అనకొండలు, అవినీతి అనకొండ అన్న చిన్న పదమేనేమో, ఇట్లాంటి అవినీతి అనకొండ కోరలు విరవండి, లోపల పడేయండి తీసుకొచ్చి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. శభాషని గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖని గతంలో ఆయన నిర్వహించాడు. ఉపాధి హామీ పథకాల్లో డబ్బు గోల్డ్ అంత మిస్యూజ్ అయింది. ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అదే శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన తలుచుకున్నాడంటే వారం లోపు లెక్కలన్నీ వచ్చేస్తాయి, ఎంత ఫండ్ వాడారు, ఎంత ఫండ్ దుర్వినియోగమైంది ఏందనేది. అది కూడా బయటికి తీయండి. ఇసుక, మైన్స్, అటవీ భూములు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రామీణ ఉపాధి పథకం హామీ డబ్బులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా దౌర్జన్యాలు దాష్టికాలు పక్కన పడేయండి. ఏదైతే ప్రజల సొమ్ము అవినీతి కాజేశారో, ప్రజల సొమ్ము జేబులు కోటలు కట్టుకొని కోట్లు మరి దాని గదుల్లో నింపుకున్నారో అవి వెళ్ళి తీయండి బయటికి. ఆ గదులు ఎక్కడ బయటికి తీయండి. సామ్రాజ్యంలో
ప్రజల సొమ్ముని రికవరీ చేయండి. అప్పుడు శభాష్ అన్నారు కూటమి ప్రభుత్వం. లెట్ హిమ్ రెస్పాండ్. రఫీ గారు, మరి ఒకటి ఆయన పెద్దిరెడ్డి గారు అయితే అటవీకి సంబంధించినట్టు అడవి ఆక్రమించుకున్నారన్న దానికి సంబంధించి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈ రోజు ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాము. అంటే మీకన్నా ముందు ఆయనే ఫాస్ట్గా ఉన్నాడు. కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అని చెప్పేసి బాజీ గారు అన్నది వాస్తవమే. కానీ వాటన్నిటితో పోల్చుకుంటే 70,000 రూపాయలు అసలు మీరు అదే ఇప్పుడు వాలంటీర్లు అన్నారు, వాలంటీర్లు 5,000 రూపాయలకి వాళ్ళకి దానికి మించి సర్వీస్ చేశారు. వీళ్ళు అసలు ఏం పని చేయకుండా 70,000 రూపాయలు తీసుకున్న వాళ్ళ సంగతి. మరి వీటిని చూసన్నా కానీ కాస్త వాలంటీర్ని ఒక సాఫ్ట్గా అలాగే 8 నెలలు అయింది. బాజీ గారు ఇప్పటికైనా అంటున్నారు నాకైతే ఆశలే పోయినాయి. వాళ్ళు కూడా ఆశలు వదిలేసుకుని ఉంటారు. సంవత్సరం వస్తుంది రేపు మే నెలకి. ఇవాళ పత్రికల్లో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దాని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎంక్వైరీ ఉన్న తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అందులో ఏం సందేహం లేదు. గఫూర్ గారు చెప్పినట్టు సంవత్సరం లోపల ఇవన్నీ కూడా చేస్తాం. చేయకుండా వాళ్ళ మీద మా ప్రేమ ఉంటుందా ఏంటి? ఇప్పుడు పెద్దిరెడ్డికి మాకేంటి సంబంధం? ఖచ్చితంగా నిలబెడతాం, కక్కిస్తాం. బట్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే మీరు చూశారు కదా, బియ్యం నేనే బొక్కాను, అదిగో 1,70,00,000 కట్టాను, ఇంకా అయితే ఇంకా కడతాను అని చెప్పిన వాడిని అరెస్ట్ చేయడానికి హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. కోర్టులు ఉన్నాయి కదా, కోర్టుకి వెళ్ళిపోతున్నారు. సుప్రీంకోర్టు నుండి స్టే చేస్తున్నారు. ఆ ప్రభుత్వం దాకా మేము రాత్రి మెడ పట్టుకుని ఈడ్చుకొని రాత్రి తీసుకొస్తే కరెక్ట్ సాధించాడండి. పద్ధతి ప్రకారంగా 41 నోటీస్ ఇస్తే కోర్టులకు వెళ్ళి హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు నుండి చేస్తున్నారు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశాము. 53 రోజులు ఏసీబీ కోర్టు నుండి జైలుకి వెళ్ళాడు. మళ్ళీ బెయిల్ వచ్చేసి వెంకటరెడ్డికి బెయిల్ ఇస్తున్నాయి, కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి, అడ్వాన్స్ బెయిల్స్ ఇస్తున్నాయి, ముందస్తు బెయిల్స్ ఇస్తున్నాయి. సిస్టమ్ అలా ఉంది. రాత్రి వెళ్ళి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి శిక్షించే అధికారం మాకు లేదు కదా. మేము ఆ పని చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. చట్టాన్ని మా చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేసే పని చేయవు. ఖచ్చితంగా చట్ట ప్రకారం చేస్తా. ఆల్సో ఇప్పుడు వంశీ వ్యవహారం ఉంది. వంశీ వ్యవహారం దొరికాడా లేదా? అతను దాష్టికాలు చూసామా లేదా? అటు కోర్టునే మభ్యపెట్టి కోర్టునే బురుడి కొట్టించి ఒక సాక్ష్యం చెప్పినటువంటి కేసు పెట్టినటువంటి వ్యక్తినే అతను హైదరాబాద్లో విశాఖపట్నంలో హింసించి కోర్టునే మభ్యపెట్టే పని చేశాడు, ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కటకటాలు లెక్క పెడతా ఉన్నాడు, నడువు నొప్పి అంటున్నాడు, దోమలు కొడుతున్నాయి అంటున్నాడు. అందరూ వస్తారు. కాకపోతే ప్రజలు 1 సంవత్సరంలోనే వీళ్ళందరినీ జైలుకి పంపించేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటే కోరుకోవచ్చు. కానీ సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉందండి. 12 సంవత్సరాలు సిబిఐ, ఈడీ కేసులు కూడా 12 సంవత్సరాలు. సిబిఐలోనే డిశ్చార్జ్ పిటిషన్లు అవి జీవితకాలంలో తేలవడ్డారు. ఈడీ కేసు ఏంటి? ఆధారాలు ఉంటేనే, విదేశాల నుంచి డబ్బు చేరిందనే ఆధారాలు ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు పెట్టింది. మరి 12 సంవత్సరాలు ఆ ఈడీ కేసులు కూడా ఏమి కావట్లా. కానీ మా ప్రభుత్వం అలా ఉదాసీనంగా వ్యవహరించదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా కటకటాలకు పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి కూడా జరుగుతుంది, వెలుగులోకి వస్తాయి. ప్రజలు ఆ రోజు అనుకుంటారు, ఓహో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా సరే ఓ పద్ధతి ప్రకారంగా ఆధారాలు సేకరించి ఈయనను అరెస్ట్ చేశారు, ఇది పద్ధతి అని చెప్పి ప్రజలు అనుకునే రోజు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలోనే
మొత్తం ఏమీ కాలేదు. రైట్. సంవత్సరంలో జరిగే సంవత్సరంలో జరుగుతాయి, సంవత్సరంలో జరిగే సంవత్సరంలో జరుగుతాయి, సంవత్సరం తర్వాత జరిగేవి కూడా సంవత్సరం జరుగుతాయి. కాబట్టి ప్రతిసారి ఇప్పుడు ప్రతి డిబేట్ లో అఫ్ కోర్స్ మీరు అంతకన్నా మీరు కూడా ఏం చెప్పగలరు కానీ అఫ్ కోర్స్ దాంట్లో కూడా వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో కూడా అనేక రకాలైనటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు వాటి గురించి ఉన్నాయి. అక్కడ కూడా ఏమీ ఓవర్ నైట్ తీసుకెళ్ళి ఏమి అందరిని తీసుకెళ్ళి లోపల వెళ్ళారుగా, సిస్టమ్ ఉంటుంది, తనకు కొంత ప్రొసీజర్ ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ప్రజాధనం కాబట్టి రికవరీ మార్గం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తేలింది. కమిషన్లు వేశారు, వెరిఫికేషన్ చేస్తున్నారు. సంవత్సరం దాటిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి. అంతవరకు కార్ రేసెస్ వ్యవహారం కూడా ఈడీ వచ్చింది, సిఐడి వచ్చింది, ఇంకా కేసు అవలా. సిస్టమ్ అలా ఉంది సార్, మనం ఏం చేద్దాం? ఈ సిస్టమ్ అలా ఉంది. ఇప్పుడు ప్రజల్లో ఆవేశం వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, అది కారణమైతే ఓకే గానీ కోటేశ్వర గారు అన్నట్లు ఇదేదో మనకు కూడా ఉపయోగపడేటటువంటి ఫార్ములా చూపించమనండి. మా ప్రభుత్వం జరిగింది అంటలేదు సార్, అలా అంటలేదు సార్. నోటిఫికేషన్ ఇవ్వకుండా కాదు, కార్యకర్తలు సార్ నేనేమన్నానంటే ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి మీరు చేసేవారు అంటం లేదు. ఆ రకంగా కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలకి ఇటువంటి వాటిని కార్పొరేషన్ని లేదంటే ప్రభుత్వ ధరాన్ని ప్రజల సొమ్ముని మాత్రం ఆ రకంగా వాడుకుంటాం అన్యాయం అది. ఇంకొకటి, ఒక చిన్నపాటి ఉద్యోగం పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో కూర్చొని ఇళ్ల దగ్గర నుంచి ఎప్పుడో మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 6, 7కి వచ్చే వాళ్ళకి వచ్చే శాలరీస్ 20,000, 25,000, 30,000. ఆఫీసులో పని లేకుండా అసలు ఆఫీసులకి రాకుండా 70,000 రూపాయల చొప్పున ఇలా ఇచ్చారంటే పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఉన్న వాళ్ళు ఖాళీలుగా ఉన్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్లు చేసి 70,000 ఇవ్వడం ఏంటో మరి ప్రజలు గమనిస్తుంటారు సార్. ప్రజలు ఆవేశం ఎలా ఉందంటే చైనా లాంటి చట్టాలు లేకపోతే సౌదీ అరేబియా లాంటి చట్టాలు కనుక మన భారతదేశంలో ఉంటే ఓ 3 నెలలు వీళ్ళందరినీ ఉరి తీయటమో లేదా కాల్చి చంపటమో ఏదో ఒకటి జరిగేది. మన భారతదేశ శిక్షా స్మృతి అలాంటిది కాదు కదా. ఒక కోర్టు, ఆ తర్వాత ఇంకో కోర్టు, ఆ తర్వాత ఇంకో కోర్టు, ఫుల్ బెంచి, ఇది చాలా సచిది కదా ఈ దేశంలో. ఓకే సార్, ఇప్పుడు ఈ కార్పొరేషన్లు ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ఒక గవర్నమెంట్ ఒక పార్టీ ఉన్నప్పుడే అన్ని కార్పొరేషన్లు, అంతమంది సలహాదారులు, 100 మంది సలహాదారులు, కోట్ల రూపాయల ప్రజాధనం. మరి ఇప్పుడు 3 పార్టీలు మీరు కూటమి, మీరు ఎన్ని కార్పొరేషన్లు పెడుతున్నారో ఆ కార్పొరేషన్లకి హంగామా, ఆఫీసులు, స్టాఫ్, మరి ఆ రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నారో చూడాలి. కాబట్టి కాస్త యాజ్ పర్ నామ్స్ నోటిఫికేషన్ ఇస్తాం, అర్హుల్ని పరీక్షలు పెడతాం, పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూలు పెడతాం, ఇంటర్వ్యూలు పెట్టిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే పద్ధతి. అదే చేస్తాం మేము. ఓకే సార్, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయంలో 370లోనంట 13 నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకున్నది 13 మందినే, మిగతా అంతా కూడా అన్అఫీషియల్ రిక్రూట్మెంటే. ఓకే, లెట్ us లీవ్ ఇట్ దేర్. మన అంశంలో వెళ్దాం. అమరావతిని మరింత ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్స్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో నిపుణులు, రాజధాని ప్రాంత ప్రజలతో మమేకమయ్యే వారిని ఈ పదవిలో నియమిస్తారు. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటుగా పెట్టుబడులు తీసుకొచ్చేలా వీరి సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారు. అలాగే బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు, వర్క్షాపుల్లో పాల్గొని అమరావతిని ప్రమోట్ చేసి భాగస్వాములను, పెట్టుబడిదారులను ఆకర్షించాలనే ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.